హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. తాడేపల్లిగూడెంలో శ్రీ 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 బల్సులమ్మ తల్లి ఆలయంలో దసరా మహోత్సవాలు ప్రారంభోత్సవం రోజున అమ్మవారికి పంచామృత జలాలతో అభిషేకాలు నిర్వహించారండి. అలాగే ప్రతి ఇంటి వద్ద నుంచి కూడా అమ్మవారికి అభిషేక జలాలు తీసుకురావాలని చెప్పారు. लक्ष्मीकांत श्री श्रावदंत गुणसत्यं निरंकसेकरनामस्य ईश्वरधाय धनंजयनामस्य सागरंबाणं उदयसुरां पुष्पयो रामांजनेया प्रेमस्मोस्मयो श्री सत्यनारायण आग्र गोल्डस्टोरेज व्यापार वृत्ति व्यवहारेषु मित्राभिवृद्धि सिद्ध्यर्थं तोहमेमवर्वास्कस्तातो सानः पारो शारदुर्गारे स्वाक्षामत्तेव अतिदुरिता चक्निः वृत्नाशकमेभ्यो ఈ అభిషేక కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నానండి. మా ఇంటి వద్ద నుంచే నేను అభిషేక జలాలను తీసుకెళ్లాను. ఇందులో పసుపు, కుంకుమ, గంధము, పూలు వేసుకున్నాం అన్నమాట. అనంతరం అమ్మవారిని లోపల దర్శించుకోవడానికి వెళ్ళానండి. మరి ఆ అమ్మవారిని చూసారా, ఎంత అందంగా అలంకరించారో. ఆ తల్లిని చూడటానికి 2 కళ్ళు సరిపోవండి, అంత అందంగా ఉంది కదా. మరి అమ్మవారిని చక్కగా అలంకరించారు. నేను కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చి మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో అమ్మవారి ఆలయంలో చేసిన ఈ పళ్ళ డెకరేషన్ ఎంత బాగుందండి. ఫ్రూట్స్తో, రకరకాలైన ఫ్రూట్స్తో ఎంత అందంగా అలంకరించారు. నిజంగా కొన్ని చూడటానికి కళ్ళు సరిపోవు, కళ్ళతో ఆనందిస్తారంటారు, కానీ మనసుకు కూడా ఎంతో ఆనందంగా అనిపించింది. అంత బాగా అలంకరించారన్నమాట. మరి మా నిజానికి చెప్పాలంటే కొన్ని చూడటానికి అదృష్టం ఉండాలంట. ఎందుకంటే ఎంతో అదృష్టం చేసుకుంటేనే కానీ ఇటువంటి ఆలయ దర్శనం కలగదు. చూసే కళ్ళకు కూడా ఎంతో కొంత అదృష్టభాగ్యం ఉండాలని పెద్దలు ఊరికే చెప్పారు. ఆ తల్లిని దర్శించుకోవాలని, అందరికీ కూడా ఆ తల్లి చల్లని కరుణా కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి నా వీడియోస్ కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే పక్కనున్న బెల్ సింబల్ని కూడా నొక్కండి. ఈ వీడియో మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.